హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ డైట్ రెసిపీ అనేది చూపిస్తాను. ఓట్స్ పొంగల్. మీరు రైస్ పొంగల్ ఆల్రెడీ టేస్ట్ చేసే ఉంటారు కదా, దానికి ఏం మాత్రం తీసిపోదన్నమాట. ఓట్స్ చాలామందికి ఇష్టం ఉండదు, కానీ వాటిని చేసేలా చేస్తే అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఓట్స్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈజీగా డైజెషన్ ఉంటుందన్నమాట. డయాబెటిక్ వాళ్ళకి ఇది మంచి డైట్ రెసిపీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది గ్లూకోజ్ లెవెల్స్ అనేది త్వరగా ఇంక్రీజ్ అనేది చేయదన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓట్స్లో చాలా రకాల వెరైటీస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఓట్స్లో సిరీస్ కావాలి అంటే కమెంట్ చేయండి. సరే, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ ఓట్స్ పొంగల్ అనేది మనం కుక్కర్తో చేయొచ్చు, కుక్కర్ లేకుండా కూడా చేయొచ్చు. ఈరోజు మనం కుక్కర్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. 1 కప్పు ఓట్స్ మనం తీసుకున్నాము. మనం వీడియోలో చూపిస్తున్నాం కదా, అలాంటి ఓట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ 1/2 కప్పు పెసరపప్పు అనమాట. 1 కప్పు ఓట్స్కి 1/2 కప్పు పెసరపప్పు, కొంచెం కాజు. నెక్స్ట్ దీనికి ట్యాంపరింగ్ కోసం పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు. మీరు మిరియాలు వద్దు అనుకుంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. కారంకి తగినట్టు మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే పొంగల్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ ఒక ఎంటీ ప్యాన్లో మీరు ఈ పెసరపప్పుని పచ్చివాసన పోయేంత వరకు కాసేపు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోండి. వేయించి సైడ్కి పెట్టేసుకోండి. వాష్ చేసుకోలేదు కదా అనుకోవద్దు. ఇప్పుడు ఒక 2 గ్లాసుల చన్నీళ్ళు పోసి పెసరపప్పుని బాగా వాష్ చేయండి. నెక్స్ట్ అదే ప్యాన్లో కప్పు ఓట్స్ తీసుకున్నాం కదా, అవి కూడా సిమ్లో పెట్టి మంచిగా అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి. ఏం లేదు, ఇలా వేయిస్తే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట పొంగల్ది. ఇవి కూడా వేయించి పక్కకు పెట్టేసుకున్నాక ఆల్రెడీ మనం పెసరపప్పు కుక్కర్లో వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో ఈ ఓట్స్ అనేది యాడ్ చేసేయండి. ఓట్స్ కూడా యాడ్ చేశాక మనం 1 కప్పు ఓట్స్ 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి. మీకు ఇది కుక్కర్లో చూపిస్తున్నాను, అలా కాకుండా కుక్కర్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. దానికోసం ఈ 2 కూడా విడివిడిగా బాయిల్ చేయాల్సి వస్తుంది. ఆ 2 విడివిడిగా బాయిల్ చేసుకుని మిక్స్ చేసుకుని మనం తాలింపు అనేది వేసుకోవాలి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. సరిపడా ఉప్పు అనేది ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. మీరు కుక్కర్ యూస్ చేస్తున్నట్లయితే ఆ లిడ్లో ఆ హోల్లో ఏదైనా రైస్ స్టక్ అయి ఉందా లేదా అనేది చూసుకోవాలండి. నెక్స్ట్ ఆ కుక్కర్ రబ్బర్ ఉంటుంది కదండి, అది తడిపి మీరు పెట్టుకుంటే కుక్కర్ ప్రాబ్లమ్స్ రావు. 3 విజిల్స్ రానివ్వండి. ఆ పొంగల్ అంతా మనకి కుక్ అయ్యేలోపు మనం తాలింపు పెట్టుకుందాము. నెయ్యితో తాలింపు పెట్టుకుంటే పొంగల్కి అసలైన టేస్ట్ వస్తుందండి. కాజు అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు యాడ్ చేశాను. మనం మిరియాలు ఇలా యాడ్ చేస్తే తినేటప్పుడు తగులుతుంది, ఇబ్బందిగా ఉందనుకుంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇంగువ మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ట్రెడిషనల్ డిషెస్లో ఇంగువే అనమాట అసలైన టేస్ట్ వచ్చేది. ఇంగువ యాడ్ చేసుకుని లాస్ట్లో కొరియాండర్తో గార్నిష్ చేసేసుకోండి. మన పొంగల్కి తాలింపు అనేది రెడీ అయిపోయింది. ప్రెషర్ అంతా పోయాక ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ క్వాంటిటీ మనం 3కి సర్వ్ చేయొచ్చండి. 3 పెద్దవాళ్ళు తినచ్చు. ఓట్స్ వల్ల ఏంటంటే మనకి తమ్మి అనేది ఫుల్గా ఉంటుందండి, త్వరగా ఆకలేదన్నమాట. ఈ అనవసరమైన స్నాకింగ్ అనేది తగ్గుతుంది. అందుకే డైట్లో ఉన్నవాళ్ళు ఓట్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. ఎప్పుడూ చేసుకునే ఉప్మాలాగా, స్మూతీలాగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక ఎవరికైనా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక్కసారి మన ఛానల్ని చెక్అవుట్ చేసి మీకు వీడియోస్ అన్నీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.